వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి 12 రాశుల వారికి సంబంధించి కుజ శుక్ర కేతు కలయిక వల్ల ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు కుజ శుక్ర కేతు కలయిక వల్ల అండి మీన రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఒకటేనమ్మా, ఇక్కడ కుజ శుక్ర కేతువులు శుక్రకేతువులు కన్యలో ఉంటే కుజుడు మిథునంలో ఉండి వీక్షిస్తున్నాడు. సో ఇది ఈక్వల్ టు కలయికలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే 2 బుధరాశుల్లోనే ఉన్నాయి. కుజుడికి 4వ దృష్టి ఉంది. దీనివల్ల ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకతలు కానివ్వండి, అండ్ అట్లాగే వాహన ప్రమాదాలు కానివ్వండి, స్త్రీల మీద కొంత అఘాయిత్యాలు కానివ్వండి, కొన్ని డ్రాస్టిక్ వాతావరణంలో యుద్ధపరమైన ఇట్లాంటివి జరుగుతున్నప్పటికీ మీనం వారికి స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి. అదేమిటి అంటే ఈ కుజుడు 4లో ఉన్నాడు, శుక్రకేతువులు సప్తమంలో ఉన్నాడు. ఈ రెండింటికి కాంబినేషన్ ఏర్పడింది. సో ఇలా ఉన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, సర్వసాధారణంగా చాలా కాలం నుంచి వీళ్ళకి లగ్నంలో రాహు ఉండి సప్తమంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో వివాహ నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలని చెప్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు శుక్రుడు వివాహ కారకుడు అక్కడికి వచ్చి నిలిచిపడ్డాడు. అంటే ఏమిటి, ఎట్టి పరిస్థితుల్లోని తొందరపడి వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు, తీసుకోవద్దు. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు, ఇప్పటికే చాలా సంబంధాలు చూసాం, సరే ఏదో ఒకటి వాళ్ళు ఓకే చేసేసారు, ఓకే చేద్దాం, అక్కడే పప్పులో కాలేస్తారు వీళ్ళు. కాబట్టి వివాహ నిర్ణయాలు తొందరపడి పనికిరావు. పార్ట్నర్షిప్స్లో మనం అగ్రిమెంట్ చేసుకుంటూ ఉంటాం పార్ట్నర్స్తో. అటువంటి పార్ట్నర్షిప్స్ అగ్రిమెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. 2. మూడోది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ గమనించినట్లయితే ఒక్కొక్కసారి చూడండి, మీన లగ్నం వారికి ఎవరో ఏదో ఆశ చూపించినందుకు అక్కడికి వెళ్ళడం వల్ల కొన్నిసార్లు అది వీళ్ళకి చాలా పెద్ద అంటే ఒక్కొక్కసారి అయ్యో అమ్మో నాకు త్రుటిలో నాకు గండం తప్పింది అంటూ ఉంటారు. అటువంటి గండం కూడా తప్పేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సప్తమ స్థానం మారక స్థానం అంటూ ఉంటారు. అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇక్కడ ఏవైతే చేసుకుంటారో, రెమెడీస్ చేసుకుంటారో దానివల్ల తగ్గుతుంది కూడా. అదేం పెద్ద భయపడాల్సిన పని లేదు. కానీ చెప్తున్నాను నేను మీకు, ఎందుకంటే సర్వసాధారణంగా ఇప్పుడు మీనంలో రాహు సంచరిస్తున్నాడు. ఇమాజినేషన్స్, ఆశ, ఇప్పుడు ఎప్పుడైతే రాహు సంచరిస్తుంటాడో మీన రాశిలో మోసపోతుంటారు ఎక్కువగా ఈ టైంలో. కాబట్టి ఏమిటి, ఎవరో ఏదో పార్ట్నర్ ఏదో ఆశ చూపించారు, జీవిత భాగస్వామి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, సమాజంలో ఏదో జరుగుతున్న దాని గురించి వీళ్ళు వెళ్ళి అక్కడ మోసపోవడం కావచ్చు, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఉంటుంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఈ దశమం మీద కుజుడు దృష్టి అంటే ద్వితీయ భాగ్యాధిపతి మీన లగ్నానికి దశమం మీద దృష్టి ఉన్నందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంటు, లేనట్లయితే డిఫెన్స్, సెక్యూరిటీ రిలేటెడ్, ఇప్పుడు నార్మల్గా సెక్యూరిటీ కాకుండా ఇప్పుడు మనకి చూడండి సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలో కూడా సెక్యూరిటీ ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్ పరంగా. అటువంటివి ఏమైనా కొత్త అవకాశాలు రావడానికి, కొత్త అవకాశాలకు బాగుంది ఇక్కడ మళ్ళీ చెప్పాలంటే. కానీ ఈ విషయాల్లో పర్టికులర్గా పార్ట్నర్షిప్స్, వివాహము, ప్లేస్ మారేటువంటి విషయాల్లోని, ఏదైనా అగ్రిమెంట్ చేసుకునే విషయంలో సిబ్లింగ్స్ మూలంగా ఒక్కోసారి సంబంధం ఒక్కోసారి మిస్ అవ్వడం, సిబ్లింగ్ వద్దంటున్నందుకు సంబంధాన్ని వదులుకోవాల్సి రావడం, ఇట్లాంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ విషయాల్లో లేదా ఏదైనా స్టేజ్కి మాట్లాడేటప్పుడు, సోషల్ మీడియాలో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి మీన లగ్నం వారు, మీన రాశి వారు. అయితే ఇప్పుడు మీనరాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటారు? తప్పకుండా అమ్మ, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళకి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా. అయితే ఇక్కడ వీళ్ళకి ఒక లక్కీ ఏంటంటే పూర్వజన్మ కర్మస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఎప్పుడైనా పూర్వజన్మ కర్మస్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి పూర్వజన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు కష్టాలు అనుకుంటాం కదా, ఒక్కోసారి లక్ కూడా కలిసి వస్తుంది కదా, పుణ్యం కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పుకోవాలి ఒక రకంగా పాజిటివ్ చెప్పాలంటే. ఎందుకంటే బుధాదిత్య యోగం ఇస్ ఇన్ 6th house. సహజంగా మీన లగ్నంలో జన్మించారంటే తండ్రితో ఎక్కువ లింక్ ఉంటుంది వారికి. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాలు, తండ్రికి ఇతను చేయడం లేదా తండ్రి ద్వారా ఈయన పొందడం, అంటే ఈయన లైఫ్ మొత్తం దాంతో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ కర్మ చాలా మటుకు ఫ్రూట్ఫుల్ అయ్యేటువంటి విషయాలు ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో వీళ్ళు ఎక్కువగా
నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని గ్రహాల దగ్గర, వీలైతే రాహుగ్రహం దగ్గర కూడా, ఎందుకంటే వీళ్ళకి లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, అమ్మవారి నామాల్లో ముఖ్యంగా దుర్గానామము, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము, ఇవి గనక చేసినట్లయితే వీళ్ళకి తొందరపాటు నిర్ణయాలతో వివాహ సంబంధించిన విషయాల్లో కానీ, ఇమాజినేషన్లో ఏదో ఆశపడి ఇబ్బంది పడడం కానీ తగ్గుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది? మనం ఆల్రెడీ ఉట్టి శుక్రకేతువుల కలయిక ఒక 10-15 రోజుల క్రితం నుంచి ముందే మనం చెప్పాము. ఏంటంటే కొంచెం స్త్రీల మీద కాస్త యగాయిత్యాలు, ఎందుకంటే శుక్రుడు స్త్రీల కారకుడు అమ్మ. ఈ కేతువుతో కలిసినప్పుడు, కుజుడు దృష్టి ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయని చెప్పి మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం. అదే రకంగా మనకి కనబడుతుంది కూడా. నిన్న మొన్న ఏదో సంథింగ్ ఈ పార్టీ వాళ్ళు ఏదో చేసిన ఒక హీరోయిన్ విషయంలో కూడా మనకి జరుగుతుంది. అంటే ఏమిటంటే దీని ప్రభావం ఇంకో 18 రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ఈ కుజుడు ఇప్పుడు ఈ మిథునంలో ఉండడం కాకుండా నెక్స్ట్ సెప్టెంబర్ 20కి కర్కాటకంలో కూడా వెళ్తాడు. అప్పుడు ఆ కుజుడు శుక్రుడిని కాకుండా, శుక్రుడి సంబంధం కాకుండా అక్కడ శని సంబంధం కూడా పెట్టుకుంటాడు. అందుకని అదొక 4-5 నెలల ప్రభావం ఉంటుంది. అంటే దీని ప్రభావం ఇప్పుడు ఓన్లీ శుక్రకుజ కేతువే కాకుండా ఇంకొక 5 to 6 months వరకు ఈ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. సరే, దాని ప్రభావం పెరుగుతూ ఉంటుంది. పెరగడము లేనట్లయితే కొన్ని అంటే ప్రభుత్వం కొన్ని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దాని యొక్క ప్రభావం పడడం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకతనిచ్చేటువంటి గ్రహస్థితి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు. అందుకని ఏమవుద్ది, స్లోగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, దాని తర్వాత వ్యతిరేకత ప్రారంభమవుతుంది. అంటే మల్టిపుల్గా జరుగుతూ ఉంటాయి. ఒకవైపు వ్యతిరేకించేవారు ఎక్కువ మంది, ఒకవైపు ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు ఎక్కువ మంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూడండి, ఏదో ఒక ఇష్యూస్ నడుస్తూ సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు ప్రతి విషయాన్ని, ఇష్యూని. ఆ రకంగా ఏమవుతుందంటే ప్రభుత్వ సంబంధించినటువంటి విషయాల్లో, ఎందుకంటే ఇక్కడ రవి కూడా మనకి శుక్రకేతువుల మీదుగా ప్రయాణం చేయనున్నాడు ఆయన. అందుకని ఏమవుతుంది, కొన్ని విభజనలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రభుత్వం నడుస్తుంది, ఆల్రెడీ ఓడిపోయిన ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని ఇంకేదైనా మనం దీన్ని ప్రణాళిక చేయొచ్చా, మనం ఇంకేదైనా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనం ఏదైనా చేయొచ్చా అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ రవి కేతు మీదుగా సంచారం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ కాస్త ప్రభుత్వాలు కూడా జాగ్రత్తగా ప్రభావం ఉంటుంది. అయ్యో, పొలిటికల్ మీద జరిగేటువంటి గొడవల వల్ల పొలిటికల్ మీద ప్రభావం వచ్చే ఛాన్సెస్ ఉంది రాబోయే ఇక్కడ నుంచి ఒక 5 to 6 months వరకు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఎందుకంటే ఈ కుజుడు ఇప్పుడంటే శత్రుక్షేత్రంలో ఉన్నాడు మిథునంలో, కానీ తర్వాత నీచస్థానంలోకి వెళ్తాడు. నీచస్థానంలోకి ఎప్పుడైతే వెళ్ళి తను శనిని వీక్షిస్తాడో, అష్టమంలో ఉండే శనిని, అక్కడి నుంచి అష్టమంలో ఉండే శనిని వీక్షిస్తాడో, శని కుజులు ఎప్పుడైతే వీక్షణ జరుగుతుందో ఏమవుతుందంటే ఈ ఫలితాలు ఇస్తుంది. అలాగే కొంత వాహన ప్రమాదాలు, శుక్రుడు వాహనాలకు కారకుడు. ఈ 18 రోజులు దాదాపుగా మనకి సెప్టెంబర్ 18th వరకు కొంచెం వాహనాల విషయంలో, అది ట్రైన్లు కావచ్చు, బస్సులు కావచ్చు, కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. సడన్గా ఉన్నటువంటి ఏదైనా ఒక రాజులు ప్రయాణించేది, అంటే ఇప్పుడు సీఎంలు పిఎంలు ఉన్నారు, వాళ్ళు ప్రయాణించేటువంటి వాహనాలు కూడా కొన్ని చెడిపోవడం సడన్గా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకోవాలి. ఏది 18th వరకు పర్టికులర్గా సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు, వీళ్ళు ప్రయాణించేటువంటి దాంట్లో. మరి వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెయిన్ ఆస్ట్రాలజీ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అంటే ఏంటి, మీకు ఇలా ఉంది కాబట్టి దీన్ని ఎట్లాగా అధిగమించాలి చూసుకున్నట్లయితే ముఖ్యంగా నవగ్రహాల్లో శుక్ర కేతు కుజ శని, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. శుక్ర కేతు కుజ శని, వీలైతే రాహు. మెయిన్గా అయితే మేజర్గా ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. రెండవది ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి యొక్క స్తోత్ర పఠనము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము. బయటికి వెళ్ళే ముందు వీలైతే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్తున్నప్పుడు కొంత చండీ పారాయణం వినడము, లేనట్లయితే ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ చేయడము, ఇలాంటివి కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. అయితే కొంతమందికి ఇందులో మనం ఇప్పుడు రాశి ఫలాలకు సంబంధించిన ఒక్కొక్క రాశి చెప్పుకున్నాం, కానీ కొంతమందికి రాశి తెలియదు. అలాంటి వారు కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి దానాలు ఇచ్చుకుంటూ, అంటే ఈ దీపారాధన చేయడము, వీలైతే గోవులకి గ్రాసం ఉంటుంది, గ్రాసము, తీపి చపాతీలు అంటారు, అంటే తేనె పూసిన చపాతీలు తినిపించడము, అదేవిధంగా క్యారెట్స్ తినిపించడము చేసినట్లయితే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ లగ్నం ఏంటో తెలియదు, రాశి ఏంటో తెలియదు, వాళ్ళు రాయలేదు. అలాంటప్పుడు మరి గ్రహస్థితి వచ్చింది ఎలా ఉంటుంది అని డౌట్ వస్తుంది. ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది రాదు. ఈ విధంగా చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళకి ఆ పర్టికులర్ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈ శుక్రుడు మారే వరకు కూడా స్త్రీలను ఒంటరిగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది ఉంటుంది అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.